వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. పోటీ పరీక్షల ప్రిపరేషన్లో భాగంగా ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఏ విధమైనటువంటి సైంటిఫిక్ మెథడ్స్ ద్వారా ప్రిపేర్ అయితే విజయం సులభంగా వస్తుందో చూస్తున్నాం. అలాగే మనం ఒక పోటీ పరీక్షల ఆస్పిరెంట్ నుంచి ఆఫీసర్ లాగా మారేటటువంటి క్రమంలో ఎటువంటి లక్షణాలను అలవర్చుకుంటే కనుక ఉత్తమ ఆఫీసర్గా, ఉత్తమ వ్యక్తిగా, గొప్ప వ్యక్తిగా సమాజంలో గుర్తింపు పొందుతావో అలాంటి అంశాల గురించి కూడా చూస్తున్నాం. సో రెండింటినీ కలగలిపి చూస్తున్నాం. ఈరోజు మనం టైం సెన్స్ గురించి చూద్దాం. కాలాయ నమః, కాలాయ నమః, కాలాతీతాయ నమః అంటారు. అంటే టైం ఈజ్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ టైం. హానరింగ్ టైం ఈజ్ హానరింగ్ గాడ్. కాలాన్ని కనుక మనం విలువ ఇచ్చినట్లయితే భగవంతుడికి విలువ ఇచ్చినట్లయితే, కాలానికి కనుక మనం గౌరవం ఇచ్చినట్లయితే భగవంతుడికి మనం గౌరవం ఇచ్చినట్లయితే, సో భగవంతుడు ఈ ప్రపంచంలో కొంతమంది పేదవాళ్ళని, కొంతమంది ధనవంతుల్ని, కొంతమంది ఆరోగ్యవంతులు, కొంతమంది అనారోగ్యాలు, ఈ విధంగా రకరకాలుగా విభిన్నమైనటువంటి పాశ్చాత్య కలిగినటువంటి వ్యక్తుల్ని, ప్రజల్ని సమాజంలో చూస్తుంటాం. కానీ భగవంతుడు అందరికీ సమానంగా ఇచ్చినటువంటిది సమయం. అందరికీ 365 రోజులు 24 గంటలు. ఈ ప్రపంచంలో పుట్టినటువంటి 84 లక్షల జీవరాశులన్నింటికీ కూడా సమానంగానే ఇచ్చారు. కానీ దీన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాము అన్న అంశం ఆధారంగానే విజేతకు పరాజితుడికి మధ్య తేడా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఏంటంటే టైం సెన్స్ ఏంటంటే ఒక్క సెకండ్ గడిచిపోయింది. ఇక ఈ గడిచిపోయినటువంటి ఆ ఒక్క సెకండ్ను ఏ అంబానీ కావచ్చు, ఏ ఆదాని కావచ్చు, ప్రపంచంలో ఉన్న అత్యంత కుబేరుడు ఎవరైనా కావచ్చు, గడిచిపోయినటువంటి ఆ సెకండ్ను తీసుకురాలేదు. సో ఇక్కడ మనము గతాన్ని ఉపయోగించడం అనేటటువంటి కాన్సెప్ట్ లేదు. భవిష్యత్తును మనం సరిగ్గా ఉపయోగించుకోవాలి అంటే కూడా ప్రజెంట్ టెన్స్ని మనం బాగా ఉపయోగించాలి. ప్రజెంటేషన్ అంటే బహుమతి. సో వర్తమానమే బహుమానము అన్నమాట. ఎవరైతే ప్రజెంట్ టెన్స్లో జీవిస్తూ తమ చేతిలో ఉన్నటువంటి కాలాన్ని సక్రమంగా వినియోగిస్తూ తమ టైం టేబుల్ ప్రకారము, తమ షెడ్యూల్ ప్రకారము ఏదైతే మనము చాప్టర్స్ని కానీ, యూనిట్స్ని కానీ, సబ్జెక్ట్స్ని కానీ మనం కంప్లీట్ చేయాలని అనుకున్నామో వాటిని అదే విధమైనటువంటి రీతిలో కంప్లీట్ చేసుకుంటూ మనం ప్రిపరేషన్ కొనసాగిస్తున్నట్టయితే, టైం సెన్స్ని మనం కంటిన్యూ చేస్తున్నట్టయితే మన జీవితంలో ఒక డిసిప్లిన్ అనబడుతుంది. సబ్జెక్ట్స్లన్నీ కూడా చక్కగా అర్థమవుతాయి. మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి రూట్ మ్యాప్ ఏర్పడుతుంది అనమాట. సో ఒక్కటి పాటించడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయన్నమాట. ఇది ఎలాంటిదంటే ఒక్క మొక్క యొక్క ఉదాహరణకి మీరు ఒక్క మామిడి టెంకను నాటినట్లయితే జీవితాంతం ఫలాలను ఇచ్చినట్టుగా, ఒక్క సూత్రాన్ని మీ జీవితంలో అనుభవించినట్లయితే, ఆచరణలో పెట్టినట్లయితే అత్యుత్తమైనటువంటి ఫలితాలను జీవితాంతం ఇస్తుందన్నమాట. అలాంటిది ఈ టైం సెన్స్. సో దీన్ని మీ జీవితంలో ఆచరణలో పెట్టండి, అద్భుతాలను సాధించండి. విషయం వాళ్ళు